బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన ఉత్కంఠత కొనసాగుతోంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారనేటువంటి దానిపైన ఆశావాహుల్లో ఆసక్తి నెలకొంటా ఉంది. అయితే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగేటువంటి అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17వ తేదీ నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరి ముందుగా అయితే ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు కూడా ఇంగ్లాండ్లో పర్యటించనున్నారు. అనంతరం ఈ నెల 24వ తేదీన అమెరికాకు పయనమవుతారు. మరి అమెరికా పర్యటన అనంతరం వచ్చేటువంటి నెలలో రెండో వారంలో అయితే మరి సీఎం రాష్ట్రానికి తిరిగి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే మరి విదేశీ పర్యటనకు సంబంధించినటువంటి ఖచ్చితమైన తేదీలు ఇంకా పూర్తిగా అయితే మరి ఖరారు కాలేదని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యమంత్రి అందుబాటులో లేని సమయంలో ఇంత పెద్ద ఎత్తున అయితే మరి పదవుల భర్తీపైన చర్చించడం, పేర్లను ఖరారు చేయడం, ఆమోదించడం సాధ్యం కాదని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో అయితే చర్చ జరుగుతోంది. మరోవైపు ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేస్తారని అంచనా వేస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు ఎస్ఐఆర్ ప్రక్రియలో అయితే బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో నామినేటెడ్ పోస్టుల భర్తీపైన స్పష్టత వస్తే మరి పదవులు ఆశిస్తున్నటువంటి నాయకులంతా కూడా పార్టీ కార్యాలయం చుట్టూ కూడా తిరిగేటువంటి అవకాశం ఉందని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరి దీంతో నాయకుల దృష్టి అయితే ఎస్ఐఆర్ నుంచి నామినేటెడ్ పోస్టుల వైపు మళ్ళితే ఇక మరి ఎస్ఐఆర్ ప్రక్రియకు ఆటంకం కలిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో ముందుగా ఎస్ఐఆర్ పూర్తి చేసిన తర్వాతే పదవుల భర్తీ ఉంటుందని చెప్పేసి పార్టీ వర్గాలు అయితే స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియ కూడా మరి చివరి అంకానికి చేరిందని చెప్పొచ్చు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఇక మరి ఇంత హడావుడిగా నామినేటెడ్ పోస్టులపైన చర్చించి పేర్లను కూడా ఖరారు చేసి ఆమోదించడం సాధ్యం కాదనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదట కొన్ని పదవులనైనా భర్తీ చేయాలని ప్రభుత్వం, పార్టీ నాయకత్వం భావించినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కుల సంఘాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు, ఇక ఫెడరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను నియమించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే మరి ఒక్కసారి ఆ పేర్లను ఖరారు చేస్తే ఎవరికి ఏ కార్పొరేషన్ ఇవ్వాలి, ఎవరిని చైర్మన్గా నియమించాలి, ఎవరికి డైరెక్టర్ పదవి ఇవ్వాలి అనేటువంటి అంశాలపైన స్పష్టత రావాల్సి ఉంటుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించినటువంటి పలువురు కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం కూడా ఇటీవలే ముగిసింది. దీంతో ఇప్పుడు వారి స్థానంలో కొత్త వారిని నియమించాలా లేక ఇప్పటికే ఉన్నటువంటి వారిని కొనసాగించాలా అనేటువంటి అంశంపైన కూడా పార్టీలో అయితే చర్చ జరుగుతోంది. ఒకవేళ పాత చైర్మన్లనే కొనసాగించాలని నిర్ణయిస్తే ఎంతమందిని కొనసాగించాలి, ఏ ప్రాతిపదికన కొనసాగించాలి అనేటువంటి దానిపైన కూడా మరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి దీంతో పాటుగా కూడా ఇంకా కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించాల్సి కూడా ఉంటుంది. మరికొన్ని కార్పొరేషన్లలో అయితే డైరెక్టర్ పదవులు కూడా మరి ఖాళీగా ఉన్నాయని తెలుస్తూ ఉంది. మరి వీటన్నింటినీ కూడా భర్తీ చేయాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైనట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా మహిళా చైర్మన్లు,
మహిళా డైరెక్టర్లకు సంబంధించినటువంటి జాబితా కూడా సిద్ధంగా ఉన్నట్లుగా అయితే పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించినటువంటి పేర్లను తుది దశలో ఖరారు చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇక సామాజిక న్యాయానికి ప్రాతినిధ్యం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో అయితే పెద్దపీట వేయాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. అదే సమయంలో పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి నాయకులకు కూడా ప్రాధాన్యం ఇవ్వడంతో పాటుగా కూడా ఇటీవల పార్టీలోకి వచ్చినటువంటి వారికి కూడా మరి అవకాశాలు కల్పించాలగా సమీకరణాలు అయితే సిద్ధం చేస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. మరి ప్రాథమికంగా పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి పాత నాయకులకు 60% నామినేటెడ్ పదవులు, కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి నాయకులకు 40% పదవులు ఇవ్వాలనేటువంటి ఆలోచనలు చేస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయి సీఎం రేవంత్ రెడ్డి ఇంగ్లాండ్, అమెరికా పర్యటనలు ముగించుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీపైన వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. అంటే వచ్చే నెలలోనే రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్ల నియామకాలతో అయితే పాటు మరిక కుల సంఘాల కార్పొరేషన్లు, ఇక ఫెడరేషన్లకు కూడా కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేస్తారు. బబిత, నామినేటెడ్ పోస్టులపైన ఎప్పటి నుంచి అయితే కాస్త ఉత్కంఠత కొనసాగుతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కొనసాగిస్తున్న నేపథ్యంలో మరి ఈ నామినేటెడ్ పోస్టుల ప్రక్రియ కూడా మరోసారి తెరపైకి వచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి బబిత? ఎస్ రాధాకృష్ణ, మీరు అన్నట్టుగానే నామినేటెడ్ పోస్టుల భర్తీపై అయితే ఉత్కంఠ కొనసాగుతోందనే చెప్పుకోవాలి. అంటే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారనే దానిపై అయితే ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఆశావాహుల్లో అయితే ఆసక్తి నెలకొనిందనే చెప్పాలి. అయితే ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17 నుంచి విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు. ముందుగా ఈ నెల 15 నుంచి 24వ తేదీ వరకు ఆయన ఇంగ్లాండ్ లో పర్యటిస్తారు. దాని తర్వాత 24వ తేదీ నుండి ఆయన అమెరికాకు వెళ్తారు. ఇక అమెరికా పర్యటన అనంతరం కూడా వచ్చే నెల 2వ వారంలో సీఎం రాష్ట్రానికి తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే విదేశీ పర్యటనకు సంబంధించిన ఖచ్చితమైన తేదీలు అయితే ఇంకా పూర్తిగా ఖరారు కాలేదనే తెలుస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయితే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ముఖ్యమంత్రి అందుబాటులో లేని టైంలో అయితే ఇంత పెద్ద ఎత్తున పదవుల భర్తీపై చర్చించడం, పేర్లను ఖరారు చేయడం అండ్ వాటిని ఆమోదించడం కూడా సాధ్యం కాదని అయితే పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది రాధాకృష్ణ. ఇక ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేస్తారనే అయితే అంచనాలు వచ్చాయి. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ అయితే ఎస్ఐఆర్ ప్రక్రియలో బిజీగా ఉన్నారు. అయితే ఇక ఇలాంటి సమయంలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై అయితే స్పష్టత వస్తే పదవులు ఆశిస్తున్న నాయకులంతా పార్టీ కార్యాలయం చుట్టూ తిరిగే అవకాశం ఉందని అయితే అధిష్టానం భావించినట్టు తెలుస్తోంది. అయితే దీంతో నాయకుల దృష్టి అంతా ఎస్ఐఆర్ నుంచి నామినేటెడ్ పోస్టుల వైపు మళ్ళీతే మాత్రం ఎస్ఐఆర్ ప్రక్రియకు కొంచెం డిస్టర్బెన్స్ కలిగే అవకాశం ఉందనే అయితే ఉద్దేశంతోనే ఎస్ఐఆర్ పూర్తి చేసిన తర్వాతే పదవుల భర్తీ ఉంటుందని అయితే పార్టీ వర్గాలు అయితే స్పష్టం చేస్తున్నాయి రాధాకృష్ణ. సో ఇక్కడ అంటే సీఎం లేకుండా, అంటే రేవంత్ రెడ్డి లేకుండా ఈ పదవుల నామినేషన్ ప్రక్రియ అయితే అంత ఆశామాష కాదు, అంత ఈజీ కాదు అన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఈ యొక్క పదవుల నియామకం అనేది ఈ పార్టీ అధిష్టానం తీసుకుంటుందా, మరి రేవంత్ రెడ్డి నిర్ణయమే తుది నిర్ణయం అయ్యే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటుంది రాధాకృష్ణ. అంటే ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియ కూడా లాస్ట్ అంకానికి చేరుకుందనే చెప్పొచ్చు. ఇక ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కూడా వెళ్తుండడంతో ఇంత హడావిడిగా నామినేటెడ్ పోస్టులపై చర్చించి పేర్లను ఖరారు చేసి ఆమోదించడం సాధ్యం కాదనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. అయితే మొదట కొన్ని పదవులైనా భర్తీ చేయాలని ప్రభుత్వం అటు పార్టీ నాయకత్వం భావించినట్లయితే సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా కుల సంఘాలకు సంబంధించిన కార్పొరేషన్లు కావచ్చు, అలాగే ఫెడరేషన్లకు చైర్మన్
చైర్మన్లు డైరెక్టర్లను నియమించాలని అయితే ఆలోచించారు. అయితే ఒక్కసారి పేర్లను ఖరారు చేస్తే ఎవరికి ఏ ఏ కార్పొరేషన్ ఇవ్వాలి, ఎవరిని చైర్మన్ గా నియమించాలి, ఎవరికి డైరెక్టర్ పదవి ఇవ్వాలి అనే అంశాలపై అయితే కూడా స్పష్టత రావాల్సి ఉంటుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నియమించిన పలువురు కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం కూడా రీసెంట్ గానే వాళ్ళ పదవి టైం కూడా ముగిసిపోయిందండి, ముగిసిపోయింది. ఇక దీంతో ఇప్పుడు వారి స్థానంలోకి కొత్త వారిని నియమించాలా లేక ఇప్పటికే ఉన్న వారిని కొనసాగించాలా అనే అంశంపై కూడా పార్టీలో కొత్త చర్చ జరుగుతోంది. ఇక ఒకవేళ పాత చైర్మన్లే కొనసాగించాలని నిర్ణయిస్తే మాత్రం ఎంతమందిని కొనసాగించాలి, ఎట్లా అంటే వాళ్ళ వర్క్ ని బట్టి కూడా ఏ ప్రాతిపదికన కొనసాగించాలి అనే దానిపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇంకా కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను అయితే నియమించాల్సి ఉంది. మరికొన్ని కార్పొరేషన్ల డైరెక్టర్ల పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. వీటన్నిటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళా చైర్మన్లు, మహిళా డైరెక్టర్లకు సంబంధించిన జాబితా కూడా సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన పేర్లను కూడా ఇంకా తుది దశలో ఖరారు చేయాల్సి ఉంది. ఇక సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేయాలని కాంగ్రెస్ నాయకత్వం అయితే భావిస్తున్నట్టు సమాచారం. ఇక అదే సమయంలో పార్టీ ఎప్పటి నుంచో పనిచేస్తున్న నాయకులకు కూడా ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి కూడా అవకాశాలు కల్పించేలా వాళ్ళైతే సమీకరణాలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది రాధాకృష్ణ. ఇక ప్రాథమికంగా పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న పాత నాయకులకు ఒక 60% నామినేటెడ్ పోస్టులు ఇస్తే, కొత్తగా వచ్చిన వాళ్ళకి, కొత్తగా రీసెంట్ గా జాయిన్ అయ్యి పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 40% వరకు ఇచ్చే ఆలోచనల్లో ఉన్నట్లయితే సమాచారం అందుతోంది. మొత్తానికి ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యి సీఎం రేవంత్ రెడ్డి ఇంగ్లాండ్ అలాగే అమెరికా పర్యటన ముగించుకొని ఆయన ఇండియాకి తిరిగి వచ్చిన, అంటే తెలంగాణకు తిరిగి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీపై అయితే కొంచెం స్పీడప్ పెంచుకునే అవకాశం అయితే ఉన్నట్టుగా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే వచ్చే నెలలోనే రాష్ట్రంలో పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్ల నియామకంతో పాటు కుల సంఘాల కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు కూడా కొత్త పాలక వర్గాలు ఏర్పాటు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ బబిత. ఇది ఓవరాల్గా అంటే నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆసక్తికరంగానే మారిపోయింది. ఇలాంటి వ్యవహారం అంటే ఎప్పటి నుంచో ఇది ప్రొలాంగ్ అవుతూ వస్తుంది. అంటే ఈ వ్యవహారము ఎప్పుడు తీరుతుందా, ఇక మరి ఆశావాహుల్లో అయితే మరి ఉత్కంఠభరితంగానే కొనసాగుతూ ఉంది ఈ యొక్క ఏది నామినేటెడ్ పోస్టుల భర్తీ అనేది. మరి ఇప్పుడు నిజంగానే ఇప్పుడు దీనికి మరి సమయం ఆసన్నమైందా అన్న కోణంలో కూడా రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. అయితే ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఏది ప్రస్తుతం అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ ఒకటి కొనసాగుతూ ఉంది, అది పూర్తి దశకు కూడా అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం తెరపైకి తీసుకొస్తే ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది మళ్ళా డిస్టర్బెన్స్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో వైపు మరి ఇక సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ కూడా ఆయన ఇక ఈ నెల 17 నుంచి ఆయన విదేశీ టూర్కు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య ఈ నామినేటెడ్ పోస్టుల వ్యవహారాన్ని తెరపైకి తెస్తే ఇక మరి ఇబ్బందులు ఎదురవుతాయి తప్ప ఇక దానికి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక మరి ఖచ్చితంగా ఏదైతే కుల సంఘాలకు చెందినటువంటి కార్పొరేషన్ల చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్ల నియామకం కావచ్చు, ఇది ఈ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు సంబంధించి ఈ కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేసే దిశగా అయితే ముమ్మాటికి మాత్రం ఖచ్చితంగా చర్యలు కొనసాగుతాయి. కానీ రేవంత్ రెడ్డి ఆ విదేశీ పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన అనంతరం మాత్రమే ఈ వీటికి సంబంధించి నామినేటెడ్ పోస్టుల భర్తీ అనేది కొనసాగే ఆస్కారం అయితే కనిపిస్తోంది.